నువ్వు ఇలా అయిపోతావనేనమ్మా ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. సారీ అమ్మా, ప్లీజ్ ఏడవకమ్మా. నా ఫోన్ మర్చిపోయాను. ఏంటి ఈరోజు కొత్తగా? ఏం లేదమ్మా, నువ్వే కదా ఆడపిల్లలా ఉండమంటావు. ఆడపిల్లలా ఉండమంటే ఇంటి పని వంట పని చేయమని కాదు. ఎలాంటి కష్టం వచ్చినా కాళీలా ధైర్యాన్ని, సరస్వతిలా జ్ఞానాన్ని, భూదేవిలా సహనాన్ని కలిగి ఉండమని. అలా ఉండగలిగితే ఎంత కష్టమైనా కాలంతో కొట్టుకుపోతుంది. వెళ్ళి చదువుకో. అమ్మా, నేను కాయకూరలు కట్ చేసింది నిన్ను కాకా పట్టడానికి కాదమ్మా, నిజంగా నీకు సాయం చేయాలనే చేశాను. అనవసరంగా భయపడుతున్నా చందు. లేదు శశి, అతను ఫోన్ పెట్టి రికార్డ్ చేయడం నా కళ్ళతో నేను చూశాను. రికార్డర్ పెట్టుంటే ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండాలి కదా. నువ్వే పొరపడుతున్నావేమో. నీకేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నా కళ్ళతో నేను చూశానంటే వినవేంటి శశి? సరే, ఇప్పుడు రికార్డర్ పెట్టారు, అరెస్ట్ చేస్తారు, మనం ఏం చేయగలం? సరే, వెళ్దాంరా. శశి, రే శశి,
నాన్న తిను. ఏం కూర్రా? వంకాయ. వంకాయ అయితే నాకు వద్దురా. ఈ ఒక్కసారికి తిన్నానా? వద్దురా. నువ్వు ఇంక మారవా నాన్న? ఊహ తెలిసినప్పటి నుంచి ఊడిగం చేయించుకుంటున్నావు. కన్న కొడుకున్నా, కట్టు బానిసని కాదు. నేను బ్రతుకున్నానని మాత్రమే నీకు తెలుసు. ఎలా బ్రతుకుతున్నానని నీకు తెలియదు. నవ్వుతున్నానా, ఏడుస్తున్నానా నీకు అనవసరం. సాయంత్రం 6 అయితే మందు ఉండాలి, ఆమ్లెట్ ముందుండాలి, అంతే. ఎవడెలా పోయినా నీకు పర్లేదు. అమ్మ లేకున్నా నువ్వు బ్రతుకున్నా పెద్ద తేడా ఏం లేదు నాన్న. నాన్న భోంచేయి. ఏం కూర్రా? దొండకాయ. నాకొద్దురా. అసలే మందేశావు, తాగి తినకపోతే నీ హెల్త్ ఏం కావాలి? తినిపిస్తా, తిను. ఇదిగో తిను. నాన్న సారీ నాన్న, ఏదో కోపంలో వర్చేశాను. లేచి భోంచేయి. శశి, నన్ను క్షమించరా. మా అమ్మ నన్ను చాలా ప్రేమించింది. తర్వాత మీ అమ్మని నేను చాలా ప్రేమించాను. వాళ్ళిద్దరూ దూరం అయ్యారు. నేను కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. ఎందుకంటే ప్రేమ శాశ్వతం కాదురా. ప్రేమను ఇచ్చిన పొందిన మనిషి మనసు బలహీనపడుతుందిరా. అందుకే నువ్వు నాలా కాకూడదని ప్రేమని పంచలేదురా. నీ నుండి పొందిన అది బయటకి కనబడనివ్వలేదు. రేయ్, ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలు ప్రేమించని తల్లిదండ్రులుంటారేమో గాని పిల్లల్ని ప్రేమించని తల్లిదండ్రులు ఉండర్రా. సరే గాని నేను తింటానులే, నువ్వు వెళ్ళి చదువుకో. నేను తినిపిస్తానన్నా. కూర ఎలా ఉంది నాన్న? నా అంత బాగా చేయలేవురా. ఏంటి, నీకు వంట వచ్చా? వచ్చా. ఆ, పెళ్ళైనప్పటి నుంచి మీ అమ్మ పోయే వరకు మన ఇంట్లో వంటిల్లు ఎక్కడుందో మీ అమ్మకి తెలియదురా. అవునా? ఆ?
వీడు మీకు తెలియదని చెప్పారు. అప్పటికి తెలీదు సార్. మరి తెలిసిన వెంటనే నాకు చెప్పమని చెప్పారు కదా. నాకు నా తమ్ముడిని అనుమానించాలనిపించలేదు. నాకు మాత్రం మిమ్మల్ని కూడా అనుమానించాలని అనిపిస్తుంది. మీరెవరినైనా అనుమానించండి, కానీ హంతకుల్ని మాత్రమే అరెస్ట్ చేయండి. మీ ఆయన ఫోన్లో డేటా చెక్ చేయాలి. సార్, ఇందులో డేటా ఏం లేదండి. పాప ఏదో తెలియక మొత్తం డిలీట్ చేసినట్టుంది. నీ పేరేంట్రా? పూజిత. ఓ, తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. ఎందుకు వచ్చావు? మీ అమ్మని అడుగు, చెప్తుంది. మనం లొంగిపోదాం శశి. ఆ ఇన్స్పెక్టర్ మర్డర్ అడ్డం పెట్టుకొని అమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనిపిస్తుంది శశి. బాధపడకు చండి, రేపు ఉదయానికి ఏదో ఒకటి ఆలోచిస్తాను. సరేనా? ఎక్కువ ఆలోచించు. నాన్న, నేను దుబాయ్కి వెళ్తున్నాను. ఎందుకు? సంపాదించాలి కదా నాన్న. మా ఫ్రెండ్ అవకాశం ఉందని పిలిచాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు నాన్న. తెలీదా? నాన్న, నీకో మాట చెప్పనా? జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. అన్ని ప్రయాణాలు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు. మన స్టేషన్ వచ్చేలోపు ఎంతోమంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు. దిగిపోయిన వాళ్ళ కోసం ఆలోచించడం కంటే కలిసి ప్రయాణం చేసేవాళ్లతో ఆనందించడం బెటర్ కదా. నాన్నమ్మ, అమ్మ, నేను ఇలా ఎవరమైనా మా స్టేషన్ రాగానే దిగిపోవాల్సిందే కదా. నీ స్టేషన్ వచ్చే వరకు నీకంటూ తోడుండాలి కదా. ప్లీజ్ నాన్న, ఇంకో పెళ్లి చేసుకో. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మందు మానే, గతాన్ని మర్చిపో, టైంకి తిను, హెల్త్ జాగ్రత్త నాన్న. ఇక జీవితంలో కనబడినట్ట మాటలేంట్రా? చెప్పాను కదా నాన్న, అన్ని ప్రయాణాలు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు. నాన్న, నీ చేత్తో వండి పెడితే తినాలనుంది. జ్ఞాపకం దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేస్తుంది, దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేస్తుంది. జ్ఞాపకం ఎంత విలువైందో, ఎంత బరువైందో ఇప్పుడు అర్థమవుతుంది నాన్న.
ఉమ్. నెమ్మదిగా తినరా. మంచోళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు, మంచే జరుగుతుంది. ధైర్యంగా వెళ్ళిరా. చందు, నేను లొంగిపోదాం అనుకుంటున్నాను. నిన్న అదే కదా శశి మనం మాట్లాడుకున్నాం. నేనన్నది లొంగిపోదామని కాదు, లొంగిపోతాను అని. అదేం శశి అలా అంటున్నావు? తెలిసి చేసినా తెలియక చేసినా, తప్పక చేసినా తప్పించుకోవడానికి చేసినా తప్పు తప్పే. మనం చేసిన తప్పుకు శిక్ష తప్పదు. అసలే చనిపోయింది పోలీసులు, నన్ను ప్రాణాలతో వదిలేస్తారని కూడా గ్యారంటీ లేదు. అలా అయితే ఇద్దరం కలిసే చనిపోదాం శశి. వద్దు చందు, దేవుడు కొంతమందికి కళ్ళను కన్నీళ్ళకు మాత్రమే ఇస్తాడు, అందులో నేను ఒకణ్ణి. అవి నాతోనే ఉండను. నేను తిరిగి రావచ్చు రాకపోవచ్చు. వీలైతే మా నాన్నని జాగ్రత్తగా చూసుకో. అసలే అతనిది చిన్నపిల్లాడి మనస్తత్వం. నువ్వు లేకుండా నేను బ్రతకగలను శశి. చందు, పక్షం నాకు గూడు చెదిరిపోవడం, మనిషి నాకు తోడు వదిలిపోవడం తప్పదు. పక్షి ఇంకో గూడు, మనిషి మరో తోడు వెతుక్కోవాల్సిందే. వెళ్ళొస్తా చందు. శశి వెళ్ళని చందు. ఆగితే గుండె ఆగిపోయే వరకు ఆగిపోవాలనిపిస్తుంది. శశి